మావ బ్రో టైం 11 అవుతుంది. ర్యాపిడోలా మూడు రైడ్లు చేసిన అబ్బా, 3 రైడ్లే. అప్పటి నుంచి ఇప్పటిదాకా 3 రైడ్లు అయినాయి. అమౌంట్ మాత్రం ఇక మీరే చూడండి ఎంత అయిందో. తక్కువైంది అనుకోరులే, నేను కూడా అనుకోలేదు. సోమవారం కదా, అట్లా ఉంటుంది సోమవారం. ఆ, సాయినాథ్ బ్రో మెసేజ్ పెట్టిండు, ఊబర్లా ఇన్సెంటివ్ పెట్టిండు అని చూసినా, పెట్టిండు. థ్యాంక్ యూ బ్రో, అప్డేట్ చేస్తూ ఉంటావు ఊబర్ గురించి. చూద్దాం మరి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సిల్పూర్ దగ్గర ఉన్నా నేను. ఈ 3 రైళ్లలో మనకి ఏడా పొద్దున స్టార్ట్ చేయగానే ఒకటి హైదరాబాద్ నుంచి బడాంగ్పేట పడ్డది. బాలాపూర్ తెలుసుగా, బడాంగ్పేట్. ఆ డ్రాప్ చేసి అది 19 కిలోమీటర్స్. అది డ్రాప్ చేసి కొంచెం ముందుకు రాగానే ఆడికెళ్ళి మళ్ళీ మనకి 29 కిలోమీటర్స్ మౌలాలి పడ్డది. మౌలాలి అయాన్ డిజిటల్ కాలేజ్ ఉంది కదా ఆడికి. ఆడ డ్రాప్ చేసి దాని దగ్గరకు పోయేలోపు ఆడికెళ్ళి చీల్కూరు బాలాజీ గండిపేట అని చెప్పి 40 కిలోమీటర్లు చూపిస్తుంది. లేపు పడేసిన. అన్న ఇప్పుడు దిగిండు, గుడికి వచ్చినట్టున్నాడు. ₹400 అని చూసి కనబడుతుంది. అలా ₹400 అయితే ₹500 ఇచ్చేసింది. ఏదో ₹100 ఎక్కువ అనమాట. టిప్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా మనకి ఎట్లా కొంచెం ముందాక ఎంటీగా పోవాలి కాబట్టి కవర్ అయిపోతుంది. ఈ రోజు ర్యాపిడ్ అయితే ఇట్లా చేసింది. తుద మెడికల్ బయటకు పోయినాక మనం ఊబర్ని ట్రై చేద్దాం మరి. మనకు ఊబరే బెటర్ అబ్బా, స్టార్ట్ రైడ్లు కొట్టాలంటే ఇన్సెంటివ్కి. ర్యాపిడ్ మనకు అంత ఒప్పుకోలేదు. 13 కిలోమీటర్ మేడిపల్లి అంట. ఏడ మేడిపల్లి, చిలుకూరు, పొద్దుటూరు, ఏడాబా ఇది. మేడిపల్లి అంటే ఏందేమో ర్యాపిడ్ ఆర్డర్ వస్తుంది 13 కిలోమీటర్లు అని. ఓకే, మొత్తం అయితే ఇదనమాట. ఎట్లా అనిపించింది ఈరోజు? కామెంట్ చేయండి చూసి మళ్ళీ 3 రైడ్లకి ఎర్నింగ్.